హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఎగ్ ఫ్రై చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బాయిల్ ఎగ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ చేసిన తర్వాత ముక్కలు చేసుకోండి. ఇలా ఎగ్ని 4 పీసెస్ కింద, ఆనియన్స్, అలానే మిర్చి, కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై. అలానే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేయండి. మిర్చి చూసారా, నేను రౌండ్గా కట్ చేసుకున్నా. అలా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనం తినేయచ్చు, బాగా ఎగుతుంది కాబట్టి. బాగా ఎగిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా అల్లం పేస్ట్ బాగా వేపాలి. తర్వాత కొంచెం సాల్ట్, అలానే పసుపు వేసుకొని బాగా తిప్పుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. మా పెద్ద పాపకి అయితే ఎగ్ ఫ్రై ఇది ఇలా చేస్తే చాలా ఇష్టం. మా పాపకి ఆ రోజు ఫుల్గా తింటుంది. రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ ఫ్రై అయితే. నాకైతే చాలా నచ్చింది ఈసారి. గరం మసాలా వేసుకోండి కొంచెం వేగిన తర్వాత. అలానే కొంచెం కారం వేసుకోండి. బాగా మగ్గాలి, తిప్పుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇంకా అయిపోద్ది. చూడండి, ఒక 10 మినిట్స్లో అయిపోద్ది ఎగ్ ఫ్రై అయితే. తర్వాత కొత్తిమీర వేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా నేను తింటున్నా ఇక్కడ, చాలా టేస్టీగా అయితే ఉంది. ఎగ్ అందరికి ఇష్టమైందే కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.